నిమ్స్ లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్ విభాగం 20 పడకలతో ఏర్పాటు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. మంచి పని. అది పేదోళ్ళు నిజంగా అంటే వైద్యం గురించి పేదోడు ఒక ఆపరేషన్ కావాలంటే నిమ్స్ లో కొన్ని నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని నెలల తరబడి దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాడు కనీసం రూపాయి పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రి పోదామంటే వాళ్ళు పీక్కు తింటూ ఉన్నారు. దారుణమైన పరిస్థితులు. ఈ ఒక్క వైద్యం విద్య పర్ఫెక్ట్గా అందితే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు కూడా ఉండవు. దారుణమైన పరిస్థితులు. గాంధీ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ ఒకటి ఉన్నదా, 2 ఉన్నాయా? 1, 2 ఉంటే కొన్ని వేల మంది ఎందుకంటే అసలు యాక్చువల్గా గాంధీ హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఉస్మానియా హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే అత్యంత సీరియస్గా ఉండి అంటే గ్రామాల్లో ఒకవేళ వైద్యం అందలేకపోతే వాళ్ళ పరిస్థితి విషమిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు గాంధీకి కానీ ఉస్మానియా ఆసుపత్రికి కానీ తీసుకొస్తారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా గాంధీ హాస్పిటల్లో తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో మరణాలు ఎక్కువ జరుగుతాయని. మరణాలు ఎక్కువ జరగడానికి కారణం ఏంటి అంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వేసినా కానీ ఇక బతకడు, ఇక పరిస్థితి మేము పట్టమంటారు అన్నట్టు, మేము తీసుకోము అని చెప్పేసి అంటారు కదా. అటువంటి వాటిని కూడా తీసుకోమనేటువంటి పరిస్థితి ఉండదు గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ. అప్పుడు గాంధీకి ఉస్మానియాకి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చివరికి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు బతకడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళు వైద్యులు పనిచేస్తున్నారు. తర్వాత గాంధీ ఆసుపత్రిలో లేకపోతే ఉస్మానియా హాస్పిటల్లో ఒక్క ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే 2 ఎంఆర్ఐ స్కాన్లు ఉంటే ఎన్ని వేల మందికి ఎంత జరుగుతుంది? అయితే సివియర్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. సివియర్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ ఇవన్నీ అవసరం ఉంటాయి. ఆ అవసరం ఉన్న వాళ్ళకి డేట్ ఏమి ఇస్తారంటే 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత స్కాన్ చేస్తామంటారు. 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చినోడు వీక్తాడు, చచ్చిపోతారా నాయన. మనకు తెలిసిన ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఈఎస్ఐ హాస్పిటల్ పోయిండు. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నోజిల్ ప్రాబ్లం అయితే పోయిండు. అప్పటికి 3-4 నెలల నుంచి ఆల్రెడీ మెడిసిన్ వాడుతూ ఉన్నారు. సార్ నాకు ఎమర్జెన్సీ ఉంది, మా తల్లిదండ్రులు జిహెచ్ఎంసీలో పనిచేస్తారు, కూలీగా పనిచేస్తారు, నా పరిస్థితి బాగాలేదు, నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తాను, ఆపరేషన్ వాంటెడ్ అంటే ఆపరేషన్ 99% ఆపరేషన్లు చేయరంట. ఈ కాలయాపనే ఇగో ఎంఆర్ఐ స్కాన్ తీసిందంట ఒక 15 రోజుల తర్వాత రా రిపోర్ట్కే 15 రోజులు నెల రోజులు పడతాయి. తీయడానికి టైం పెడతారు, తీసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత పోవాలి. ఈఎస్ఐ హాస్పిటల్ అట్లనే ఉంది, గాంధీ హాస్పిటల్ అట్లనే ఉంది, ఉస్మానియా అట్లనే ఉంది, ఎంజిఎం అట్లనే ఉంది. ఇక మన ఆసుపత్రులు ఇట్లా, ఇక ప్రైవేట్ ఆసుపత్రులు రాత్రికి రాత్రి బిల్డింగులు వేస్తూ ఉంటాయి, భజనలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు రిబ్బన్లు కట్ చేయండి, రాజకీయ నాయకులు మంత్రులు పోయి హన్మకొండల రిబ్బన్లు కట్ చేయండి. మెడికల్ హాస్పిటల్ కి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదు మీకు. కాబట్టి ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. దీనివల్ల వలన పదే ఎందుకు చెప్తారంటే ఇగో ఇటువంటి పరిస్థితి ఉందని. ఎందుకంటే పేదవాడు ఒకవేళ హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో వాళ్ళకు చికిత్స చేస్తూ ఉంటే అంటే ప్రైవేట్ హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఆ లోపల ఉన్న వాడు ఏమో పరిస్థితి ఏందో కానీ బయట నోడే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. బయట నుండి హార్ట్ అటాక్ వచ్చేది. ఎందుకు వీళ్ళకి చిత్తశుద్ధి లేదంటే ఈ ప్రైవేట్ ఇప్పుడు మనకున్న పాలకులు ఎవరైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో వీళ్ళ వాటా ఉన్నది. ఇప్పుడున్న మంత్రుల వాటా కూడా ప్రజెంట్ హాస్పిటల్ ఉన్నది. వీళ్ళు విద్యా సంస్థలు ఉంటాయి, వీళ్ళకు పేదోడి కోసం ఎట్లా ఉంటాయి, ఈ హాస్పిటల్ ఉంటాయి. అందుకని ఇది కానియర్ అన్నట్టు.